అఫ్ కోర్స్ అండి, దాంట్లో పెద్ద అంత సీన్ ఏమి ఉండదు. అది అంటే మన మీద అటాక్ అయ్యి మనకి అయ్యి అయిపోయి అంత సీన్ అయితే ఉండదు. ఎందుకంటే ఆబ్వియస్లీ విల్ హ్యావ్ ద సెక్యూరిటీ, విల్ హ్యావ్ ద ఫోర్సెస్ అలాంగ్ విత్ అస్. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొనే వి మూవ్, కాబట్టి అంత పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. నాకంటే ఎక్కువ నా ఫోర్సెస్కి ఏమవుతుందని భయం ఎక్కువ ఉంటుంది. ట్రూ. ఎందుకంటే నేనంటే ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని వెళ్తాను. కరెక్ట్. బట్ మా కానిస్టేబుల్స్ కానీ జవాన్స్ కానీ వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ లేకుండా దే విల్ బి అట్ ద ఫోర్ ఫ్రంట్, కాబట్టి ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు హ్యాపెన్ టు దెమ్ యాక్చువల్లీ. కానీ నేను ఒకరోజు పేపర్లో చూస్తాను ఏంటంటే మీరు ఛత్తీస్గఢ్ జాయిన్ అయిన తర్వాత 1-2 సార్లు అక్కడ కాల్పులు లాంటి కాస్త ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది. రోజు జరుగుతుంది, ఎవ్రీడే జరుగుతుంది. అదేదో బ్రేక్ఫాస్ట్ చేసినట్టు లంచ్ చెప్తున్నా, నిజమా? ఎవ్రీడే జరుగుతుంది. ఓకే. ఎవ్రీడే అది దట్స్ ఏ నార్మల్ థింగ్, డైలీ అఫేర్, అది రొటీన్ థింగ్. అది అంటే మనం ఎప్పుడోసారి జరిగితే షాక్ అవ్వాలి, కానీ రోజు జరిగితే షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓ, నక్సల్స్ ఆర్ దేర్, ఓకే, we are also there, we'll keep moving into the jungles frequently, so obviously encounters meant to happen. కానీ ఇప్పుడు నక్సలిజం ఎలా డెవలప్ అయింది అని మనం ఒకసారి గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి మనం ఆలోచిస్తే ఒక రెవల్యూషనరీ సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నౌ మీరు వెళ్ళిన తర్వాత అలాంటి వ్యక్తుల్ని లేదా వాళ్ళ సానుభూతి పరుల్ని ఆ విలేజ్లో ఉన్న వాళ్ళని పిలిపించి మాట్లాడడం, లేదంటే మేము మీకు సపోర్ట్ చేయడానికే వచ్చాం ఫర్ ద బెటర్ లైఫ్ అని వాళ్ళని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నంలో భాగంగా మీరు ఏమైనా ప్రయత్నాలు మొదలుపెట్టారా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు నక్సల్స్కి మెయిన్ వాళ్ళ బేసిక్ ఆర్మ్స్ ఏంటంటే మిలిషియా అని ఉంటారు, విలేజెస్లోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళే బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా నక్సల్స్కి ఇస్తూ ఉంటారు. వాళ్ళని కట్ చేయగలిగితే దే కెనాట్ డూ ఎనీథింగ్ యాక్చువల్లీ. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళకు కూడా భయమే కదా, విలేజర్స్ కూడా ప్రాణభయం ఎవరికైనా ఉంటుంది 100% కదా. ఇప్పుడు వాళ్ళు కంప్లీట్గా మాకు సపోర్ట్ చేస్తే వాళ్ళు వచ్చి చంపేస్తే ప్రాబ్లం కదా. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అక్కడ బేసిక్స్ ఎలా ఉన్నాయి, ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది అర్థం చేసుకొని ఒక లిమిట్ దాటి ఏమి చేయలేము. మ్యాక్సిమం ట్రై చేయగలుగుతాం పర్సువేట్ చేయడానికి, ఏదో వచ్చేసి వాళ్ళకి ఏదో మనీ ఇచ్చో, అది ఇచ్చో, ఇది ఇచ్చో, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి. అందుకే మేము ఎప్పుడైనా అక్కడ ఆ ఏరియాస్లో అవర్ ఫస్ట్ 2 ప్రయారిటీస్ ఏంటంటే, ఒకటి టవర్స్, ఒకటి రోడ్స్. మొబైల్ టవర్స్ వస్తే మా కాంటాక్ట్ కనెక్ట్ పెరుగుతుంది పబ్లిక్ తోటి ఆబ్వియస్లీ. రోడ్స్ వచ్చేస్తే వీ కెన్ గో ఈజీలీ ఇన్ టు ద జంగల్స్, విలేజెస్. వాళ్ళు కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మాకు చెప్పుకోవడానికి దే కెన్ ఈజీలీ కమ్ అవుట్ ఆఫ్ ద జంగల్స్. ప్రాపర్ రోడ్స్ వేసి లేనప్పుడు వాళ్ళు ఎలా వస్తారు? నక్సల్స్ కూడా బిగ్గెస్ట్ ఎనిమీస్ రోడ్స్, ఇవి రెండే, రోడ్స్ ఒకటి, టవర్స్ ఒకటి. మేము అది కడుతూ ఉంటాం, వాళ్ళు అది కూల్ చేస్తూ ఉంటాం. సో అదే చేస్తూ ఉంటారు అనమాట. అవి వచ్చేస్తే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎవరైతే సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ రిటైర్ అయిన వాళ్ళు, లేదంటే ఆల్రెడీ ఒక 20-30 ఏళ్ళు వర్క్ చేసిన వాళ్ళ దగ్గర వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉంటాయి వాళ్ళకి. సో నేను విన్నది ఏంటి అని అంటే, ఎవరైతే ఒక 10 ఏళ్ల లోపు లేదా 20 ఏళ్ల లోపు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎప్పుడైతే సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ అడ్వైస్ కావాలో వాళ్ళకి ఒక అడ్వైస్ కోసం వాళ్ళని కాంటాక్ట్ చేయడం లాంటిది చేస్తూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా మేము అనుకుంటున్నాం, ఇంతకు మించి బెటర్మెంట్ ఏదైనా మనం చేయొచ్చా అని. సో మీ జర్నీలో, ఈ 5-6 ఇయర్స్ జర్నీలో మీరు ఎప్పుడన్నా అలా చేయగలిగే అవకాశం దొరికిందా మీకు ఎప్పుడన్నా? అంటే సీనియర్స్ని కాంటాక్ట్ చేసి సజెషన్స్ అడిగే అవకాశం ఆబ్వియస్లీ మా స్కాడర్లో కూడా చాలామంది ఉన్నారు ఛత్తీస్గఢ్లో సీనియర్ ఆఫీసర్స్. మాకు ఏది కావాలన్నా వీ కెన్ కాల్ దెమ్, వీ కెన్ ఆస్క్ దెమ్ ఎనీథింగ్. ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు వాళ్ళకి. వాళ్ళు బ్యూటిఫుల్గా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ కదా ఇక్కడ ఆబ్వియస్లీ. వాళ్ళంత ఎక్స్పీరియన్స్ ఉంటారు, మేము చూసినాయని వాళ్ళు ఆల్రెడీ చూసేసి ఉంటారు. ఈ సిచ్యువేషన్లో నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా దే విల్ ప్రెడిక్ట్. ఎగ్జాక్ట్లీ. సో దే కెన్ జడ్జ్ ఇట్ బెటర్. అదనమాట. సో నాకు కూడా మా ఇమీడియట్ ఐజీ ఉంటారు, మా ఏడీజీ ఉంటారు, మాకు ఆల్రెడీ అక్కడ పనిచేసిన చాలామంది ఉంటారు. సో ప్రస్తుతానికి అక్కడ మీరు గుర్తించిన పాయింట్స్ అంటే సమస్యలు అంటే ఏం చెప్తారు సార్ రైట్ నా? ఇప్పుడు మీరు అంటే అదే అండి, డిస్టిక్కి మారుతూ ఉంటాయి. ముందున్న డిస్టిక్లో అయితే చాలా బేసిక్ ఫెసిలిటీస్ చాలా ఏవి ఉండేది కాదు. వాళ్ళు చాలా వాటిలో బ్యాక్వర్డ్ ఉండేవారు, హెల్త్లో అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఇవన్నీ. అండ్ వాటిని అడ్రస్ చేయడానికి మేము ట్రై చేసాం. గవర్నమెంట్ కూడా మంచి మంచి స్కీమ్స్తో ట్రై చేస్తుంది. మా కాంట్రిబ్యూషన్ ఏదో మేము ఇచ్చాం. అండ్ ఈ డిస్టిక్లో ఏంటంటే ఇది కొంచెం డెవలప్డ్ ఇప్పుడు నేనున్న డిస్టిక్లో. యాక్చువల్లీ సెల్ఫ్ ప్రిపరేషన్ కంటే వీ షుడ్ టాక్ అబౌట్ సెల్ఫ్ సఫిషియన్సీ మేడం. సో ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది లాంగ్ లాస్టింగ్ థింగ్, మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైంలో డిఫరెంట్ స్ట్రగుల్ ఉంటుంది, దానికి డిఫరెంట్ సొల్యూషన్ ఉంటుంది. సో అప్పుడు మీరు సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యారనుకోండి, మీకు మీరు మోటివేట్ చేసుకుంటారు, మీకు మీరు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకుంటారు, దాని నుంచి బయటకు వస్తారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే కోచింగ్స్లోకి వెళ్ళేసి ఫస్ట్ కోచింగ్ వాళ్ళ క్లెయిమ్ ఏముంటుందంటే అండి, జాయిన్ అయ్యే డెస్క్ దగ్గర మీరు ఫస్ట్ కొందరు ఆస్పిరెంట్స్ వస్తారు, కొన్ని డౌట్స్ అడుగుదామని వెళ్తారు. వెంటనే ఏం చెప్తారు, మేము మాకు కోచింగ్ జాయిన్ అయిపోండి అన్నీ చూసుకుందాం అంటారు. సో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏం చెప్పాలి అంటే మీరు జాయిన్ అవ్వండి, మేము మీకు అసిస్ట్ చేస్తాము, మీరు కష్టపడండి, అప్పుడు సక్సెస్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. దిస్ ఈజ్ ఏ రియల్ టైమ్ డిస్క్లైమర్, ఇది కరెక్ట్ డిస్క్లైమర్. బట్ అక్కడ నుంచి ఏం చేస్తారు, జాయిన్ అవ్వండి చూసుకుంటాం. దెన్ క్లాస్ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కి సార్ ఏం చెప్తారంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఐ టీచ్ యూ ఎవ్రీథింగ్, నా నోట్స్ ఫాలో అవ్వండి సరిపోతుంది. అక్కడ డిపెండెన్సీ క్రియేట్ చేశారు. వన్స్ క్లాసెస్ అయిపోతే టెస్ట్ సిరీస్కి వచ్చేసాక మీరు టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వండి, మేము చూసుకుంటాం, అయిపోతుంది. మీరు ఈ మన కరెంట్ అఫైర్స్ నోట్స్ ఫాలో అవ్వండి, అయిపోతుంది. నో నీడ్ టు గో ఎనీవేర్ అనేది డిపెండెన్సీ క్రియేట్ చేస్తూ వస్తున్నారు. అండ్ ఇట్ ఒక మార్కెట్ కూడా క్రియేట్ చేశారు. ఐ విల్ డిస్కస్ దాట్ యాజ్ వెల్. ఏంటంటే ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్ కోర్స్ అని స్టార్ట్ చేస్తారు, తర్వాత వాల్యూ ఎన్హాన్స్మెంట్ కోర్స్ అని స్టార్ట్ చేస్తారు, తర్వాత టెస్ట్ సిరీస్ అని స్టార్ట్ చేస్తారు, తర్వాత ర్యాపిడ్ రివిజన్ అని స్టార్ట్ చేస్తారు. సో ఇట్లా నిన్న ఒక ప్రోడక్ట్ లాగా చూసి ఇంకొక కోర్స్ సెల్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఈ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే యు ఆర్ నాట్ సెల్ఫ్ సఫిషియెంట్. నువ్వు బుక్స్ లిస్ట్ ఉంది, ఆ బుక్ చదువుకుంటే నువ్వు ఇంకొక దగ్గరికి వెళ్ళాల్సిన పని ఏముంది? కరెక్ట్. యూ బీ సెల్ఫ్ సఫిషియెంట్ కదా ప్రిపరేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ డౌన్ ఆన్ మోటివేషన్, పీపుల్ లుక్ ఫర్ మోటివేషన్ ఇన్ మల్టిపుల్ వేస్. ఎందుకు? బీ సెల్ఫ్ మోటివేటివ్ కదా. ఎగ్జాక్ట్లీ. ఈ మోటివేషన్ మీద నాకు చాలా పెద్ద ఇది ఉందండి. ఎంతకాలం ఎవరు వచ్చి నీకు మోటివేట్ చేస్తారు? ఈ రోజు మోటివేషన్ మనకి నాకే ఎవరైనా ఇచ్చారనుకోండి, సాయంత్రానికి అయిపోతుంది. రేపు వచ్చి ఎవరిస్తారు, ఎల్లుండి వచ్చి ఎవరిస్తారు? నేనేమంటానంటే మన అవసరమే లేదు, మనం అచీవ్ చేయాలనుకున్న మన గోలే మనకి మోటివేషన్ అంటాను. వాట్ యూ సే సార్? ట్రూ. మీరు మోటివేషన్ కోసం ఎక్కడ చూడాల్సిన పని లేదు. ఎగ్జాక్ట్లీ. మీలో మీరు చూసుకోండి, మీరు ఎక్కడ ఉండేవారు, ఎక్కడికి వచ్చారు, అండ్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. ఎస్. లుక్ ఎట్ యువర్ పేరెంట్స్. వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు అండ్ ఎంత కష్టపడి ఎంత కన్సిస్టెంట్గా. యువర్ ఫాదర్ నెవర్ కంప్లైంట్కి అరే ఈ రోజు కూడా ఆఫీస్ పోవాలి, నాకు మోటివేషన్ లేదు, మోటివేట్ చేయబిడ్డ, ఈ నెవర్ కంప్లైంట్స్. అవును. రైట్. మీ అమ్మ నెవర్ మోటివేట్కి ఈరోజు నాకు వండాలనిపించట్లేదు, మోటివేట్ మీ అని ఎప్పుడు అనదు. సో దట్ ఈస్ ష్యూర్ డిసిప్లిన్, దట్ ఈస్ నెసెసిటీ, దట్ ఈస్ సర్వైవల్ స్కిల్. వెన్ ఇట్ కమ్స్ టు సర్వైవల్ యూ డోంట్ నీడ్ మోటివేషన్. సో టేక్ ఇట్ లైక్ దట్ కదా. ఇది కూడా నువ్వు సర్వైవ్ అవ్వాలి, ఫ్యూచర్లో నువ్వు ఒక స్టెప్ పైనకి ఎదగాలంటే యూ షుడ్ ప్రిపేర్. సో నువ్వు మోటివేషన్ కోసం ఎందుకు చూస్తున్నావు? సో ఈవెన్ చైల్డ్, చిన్నపిల్లలు, నాకు మా పిన్ని కొడుకు ఉంటాడు వరుణ్. సో 6 year old కిడ్. నేను ఎప్పుడైతే 4th attempt ఫెయిల్ అయినప్పుడు హీ మోటివేటెడ్ మీ. ఐ నెవర్ టుక్ ఇట్ ఫర్ ద ఇగో, వారేంటి చెప్పేదని. నాకు 3rd attempt సెలెక్షన్ వచ్చాక మేడం 4th attempt నా ఇంటర్వ్యూ పోయింది. ఐ వాజ్ వెరీ డౌన్. వన్ ఆఫ్ ద లోయెస్ట్ మూమెంట్ అది నాకు. ఎందుకంటే నేను 1 year సర్వీస్ నుంచి బ్రేక్ తీసుకొని మరీ ప్రిపేర్ అయ్యాను. అండ్ ఎవ్రీ వన్ వాజ్ కౌంటింగ్ ఆన్ మీకి పక్కా సెలెక్షన్ అయిపోతుంది, ఐఏఎస్ అవుతారని. అప్పుడు వరుణ్ చెప్పాడు, అఖిల్ డోంట్ వరీ అబౌట్ దాట్, నువ్వు ఆల్రెడీ 99 steps ఎక్కినావు, 100 step ఎక్కాల్సిన పని లేదు. బట్ నువ్వు నీ కోసం ఎక్కాలనుకుంటున్నావు, ఎందుకు భయపడుతున్నావు? ఈసారి కాకపోతే నెక్స్ట్ సారి ఎక్కుతామని 6 year old చైల్డ్ చెప్పింది నాకు ఇది. ఓ మై గాడ్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఈ చిన్నపిల్లాడు కూడా హీ కెన్ మోటివేట్. సో మోటివేషన్ కావాలనుకుంటే ఎవ్రీవేర్ ఉంది, బట్ మనం మైండ్ ఓపెన్ చేసి చూసుకుంటే సరిపోతుంది. ఐ థింక్ మీరు మొన్న కూడా అటెంప్ట్ ఇచ్చినట్టున్నారు. ఐ థింక్ ఇచ్చారు. ఈ ఇయరే కదా సెలెక్షన్ అయింది, 2023. రైట్, 3/21 వచ్చింది. దీని గురించి మాట్లాడడానికి ముందు అసలు మీరు జర్నీ ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? యూపీఎస్సీ జర్నీ అంటే ఏం చెప్తారు సార్? సో 2019లో నాది ఫస్ట్ అటెంప్ట్ మేడం. 2018లో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 2018 January 2nd. January 1st నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. రోజు నైట్ ఎక్కువ సెలబ్రేట్ చేసుకొని పొద్దున్న లేకపోయాం అన్నమాట 31st రోజు. అందుకే గుర్తుంది మంచిగా. సో January 2nd రోజు స్టార్ట్ చేశాం మేడం. మంచిగా సెల్ఫ్ ప్రిపరేషన్ అయ్యాను, ఎన్సీఆర్టీ చదివాను, ఎవ్రీథింగ్ చదివాను. 2019 వెళ్ళేటప్పుడు ఐ వాజ్ వెరీ క్లియర్కి సార్ అయిపోతుంది అని. బట్ 2019 ప్రిలిమ్స్ రాస్తుంటే ఏమైంది, ఐ వాజ్ డూయింగ్ లాలా అనుకుంటూ మంచి ప్రిలిమ్స్ రాస్తున్నాను. ఎట్ half a mark నాకు ఒక క్వశ్చన్ కనిపించింది, ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ వర్సెస్ వర్చువల్ రియాలిటీ క్వశ్చన్. వెరీ ఈజీ క్వశ్చన్, బట్ అది పెద్దగా ఉంటే నేను ఐ కుడ్ నాట్ కాంప్రిహెండ్ ఇట్ బెటర్. సో నేను తెలిసి కూడా తప్పు పెట్టేశాను. అప్పుడు రియలైజ్ అయ్యాను, అఖిల్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ అటెంప్ట్, నువ్వు తెలిసింది తప్పు పెట్టినావు, తెలియని ఎన్ని తప్పు పెట్టినావో, ఇంకా హాఫ్ ఉన్నాయి, ఎట్లా పెడతావో లేదన్న ఒక చిన్న భయం స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి నా బ్రెయిన్ పనిచేయలేదు. తప్పు మీద తప్పు పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. వచ్చి చూసుకుంటే ఫస్ట్ పెట్టిన 50లో 36 రైట్, నెక్స్ట్ పెట్టిన 40లో 10-15 రైట్. ఓ మై గాడ్. అది సింపుల్ సైకలాజికల్ ట్రిక్ నేను మిస్ అయ్యాను. నువ్వు ఎప్పుడైతే భయపడతావో నీ బ్రెయిన్ కూడా భయపడుతుంది, అండ్ ఇట్ లీడ్స్ టు ఇన్ ఏ రాంగ్ వే.
ఫస్ట్ అటెంప్ట్ పోయింది. దెన్ మా ఫాదర్ దగ్గరికి వచ్చాను, డిస్కస్డ్కి పోతుంది సార్ అని. డోంట్ వరీ బిడ్డ, అయిపోతుంది ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఈ సపోర్టెడ్ మీ. దెన్ సెకండ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ అయింది. ప్రిలిమ్స్ పైన మంచిగా వర్క్ చేశాను. ఫస్ట్ అటెంప్ట్లో పోయినప్పుడు అంత ప్రిపరేషన్లో వెళ్ళిపోయాను, అంతే ప్రిపరేషన్ అయిపోతుందని. బట్ సెకండ్ అటెంప్ట్కి వెళ్ళేటప్పుడు ఐ అనలైజ్డ్ ఎవ్రీథింగ్. యూపీఎస్సీ పల్స్ ఏంటి, యూపీఎస్సీ క్వశ్చన్స్ ఎట్లా ఇస్తుంది, ఎట్లా సాల్వ్ చేయాలి, ఎట్లా సాల్వ్ చేయకూడదని. సో ప్రిలిమ్స్ కంఫర్టబుల్గా క్లియర్ అయింది. క్లియర్ అయ్యి మెయిన్స్కి వచ్చే టైంకి అగైన్ మెయిన్స్ నేను ఆప్షనల్ సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. ఆప్షన్లో 230 సంథింగ్ వచ్చినాయి. ఐ ఫెయిల్ అయినప్పుడు బాధ వేయలే, ఎందుకంటే ఆయన ఓకే నేను మంచిగా రాసిన అని. అప్పుడు మా ఫాదర్ చెప్పాడు, బిడ్డ అవ్వదేమోరా, కోచింగ్కి వెళ్తావా అని. దెన్ వీ హ్యాడ్ ఏ హీటెడ్ డిస్కషన్. చెప్పాను కదా, తనేమో కోచింగ్కి వెళ్ళి బిడ్డ నేను చూసుకుంటా కదా అని. లేదేం బాబు నేను సెల్ఫ్ స్టడీ చేసి చూపిస్తాను. ఎప్పుడైతే మార్క్స్ వచ్చాయో అప్పుడు నేను ఏడ్చా, ఎందుకంటే ఐ మిస్డ్ బై 18 మార్క్స్. అండ్ ఆప్షనల్లో 220, 230 అంటే అక్కడ ఈజీగా 20-30 మార్కులు ఉండింది. బట్ దెన్ ఓకే, ఒక నమ్మకం ఏమొచ్చిందంటే ఇంటర్వ్యూ కాల్కి నేను కొంచెం డిస్టెన్స్లోనే ఉన్నాను, నేను ఇది చేస్తానని. సో థర్డ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ నేను చెప్పాను కదా, సెకండ్ అటెంప్ట్ అప్పుడు మంచిగా ప్రిపేర్ అయ్యాను అని. అండ్ ఇంకొక బ్యాక్గ్రౌండ్ మేడం, ఈ మెంటరింగ్ జర్నీ పీపుల్కి తెలిసింది ఏంటంటే నేను సెలెక్ట్ అయ్యాక చేశానని. పీపుల్కి తెలిసింది ఏంటంటే 2019 నుంచి ఐ హావ్ బీన్ మెంటరింగ్ స్టూడెంట్స్. ఓకే. టెలిగ్రామ్లో దెర్ ఇస్ అన్ అనానమస్ ఐడి డార్క్ లైట్. ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ యూపీఎస్సీ ఐ విల్ ట్రై టు షో ఏ లైట్. దిస్ ఇస్ మై ట్యాగ్ లైన్ అనమాట. ఓకే. సో ఎవరెవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్తుండేవాడిని ఎన్సీఆర్టీ చదవాలి, న్యూస్ పేపర్ ఎట్లా చదవాలి. అండ్ నేను రోజు న్యూస్ పేపర్ చదివేస్తూ హైలైట్ చేసి గ్రూప్లో పెట్టేసేవాడిని. అండ్ ఇప్పటివరకు ఆ గ్రూప్లో పీపుల్కి తెలియదు నేను సెలెక్ట్ అయ్యానని. నౌ ఇట్ ఈస్ ఏ రివల్యూషన్. సో 2021లో ఇట్లా మంచిగా అనాలిసిస్ చేసి ప్రిలిమ్స్ క్లియర్ అయింది. అండ్ మెయిన్స్ కూడా క్లియర్ అయిపోయింది కంఫర్టబుల్గా. దెన్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అప్పుడు ఫస్ట్ టైం నేను హైదరాబాద్కి వచ్చాను. ఓకే. మాక్ ఇంటర్వ్యూ ఇవ్వనీకి. ఇక్కడ ఒక మాక్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఒక మాక్ అవైలబుల్ ఉండింది. ఇన్ఫాక్ట్ ఆ ఇన్స్టిట్యూషన్లో కూడా మాక్ ప్యానల్ లేకపోతే ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చిన 2-3 క్యాండిడేట్స్ ఉన్నారు కదండి, వాళ్ళు కూర్చోబెట్టి నేను ఇంటర్వ్యూ చేశాను. అండ్ ఫార్చునేట్లీ ముగ్గురిట్లో 2 గాట్ సెలెక్టెడ్, 2 ఇంటూ సర్వీసెస్. ఓకే. వెరీ గుడ్ మెమరీస్ నాకు. సో థర్డ్ అటెంప్ట్లో సెలెక్ట్ అయింది. దెన్ లైఫ్ చేంజ్డ్. సోషల్ స్టేటస్ కానీ, పీపుల్ నన్ను చూసే విధానం కానీ, ఎవ్రీథింగ్ చేంజ్. నేను లైఫ్ చూసే విధానం కానీ ఎవ్రీథింగ్ చేంజ్. దెన్ అప్పటి నుంచి దెన్ ఐ డిసైడెడ్కి నేను 3 సంవత్సరాలు లేకపోతే 4 సంవత్సరాలు ఇన్ని కష్టాలు పడ్డా ప్రిపరేషన్లో. ఎవ్రీథింగ్ నేనే చేసుకుంటే. ఎన్సీఆర్టీస్ నేను ఒక 100,000 ఫైళ్ళు డౌన్లోడ్ చేశానండి నా ల్యాప్టాప్లో. ప్రతి ఫైల్ డౌన్లోడ్ చేసి ఇది నాకు యూజ్ అవుతుందా లేదా డిలీట్ చేస్తుండే. 100,000 టెలిగ్రామ్ ఛానల్స్ నేను సెర్చ్ చేశాను, ఎందుకంటే టెలిగ్రామ్లో కైండ్ ఆఫ్ పైరేటెడ్ వీడియోస్ ఉంటాయి, కొన్ని మెటీరియల్ అప్లోడ్ చేస్తారు, చాలా డిస్కషన్ గ్రూప్స్ ఉంటాయి, డిస్కస్ చేస్తుండే హిందీ వాళ్ళు. సో అవన్నీ ఎతికి నేను స్ట్రాటజీస్ చేసుకున్నాను. ఇంకొకరు అట్లా ఇబ్బంది పడకూడదు. అండ్ హిందీ వాళ్ళకి ఎట్లుందంటే మేడం, దెర్ ఆర్ కమ్యూనిటీస్, వాళ్ళ కమ్యూనిటీస్ ఉన్నాయి, వాళ్ళు దే విల్ షేర్ ఎవ్రీథింగ్ కి ఇట్లా ప్రిపేర్ అవ్వాలి, ఇట్లా ప్రిపేర్ అవ్వకూడదు. అండ్ మెజారిటీ ఆఫ్ ద డిస్కషన్ హ్యాపెన్స్ ఇన్ హిందీ. సో హిందీలో మనకు కొన్ని వర్డ్స్ తెలీదు, కొన్ని ఇంటర్ప్రిట్ చేయమని సౌత్ ఇండియా వాళ్ళు ఎప్పుడు మెసేజ్ చేయరు దాంట్లో. యూజువల్లీ ప్యాసివ్ అబ్జర్వర్ లాగా ఉంటారు. సో నేను 3 సంవత్సరాలు ఉన్నా కూడా ఇప్పుడు ప్యాసివ్ అబ్జర్వర్గానే ఉండేటోని. సో ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్. దెన్ అట్లాంటివి తెలుగు వాళ్ళకి అసలు లేవు. సో వై కాంట్ ఐ క్రియేట్ వన్? నేను ఎందుకు ఇనిషియేట్ తీసుకొని తెలుగు వాళ్ళకి ఒక కమ్యూనిటీ ఏర్పాటు చేయొద్దని దెన్ ఐ స్టార్టెడ్ దిస్ గ్రూప్ గైడెన్స్ చేయడానికి. దెన్ స్లోలీ చేస్తుంటే పీపుల్ స్టార్టెడ్కి నేను అప్పుడు టెలిగ్రామ్లో సెషన్స్ చేస్తుండే, బట్ అది రికార్డ్ చేసి అప్లోడ్ చేసి అంత నాకు తెలీదు. పీపుల్ ఆస్కింగ్కి యూట్యూబ్లో చేయి కదా అంటే నాకెందుకురా యూట్యూబ్, నాకు తెలీదు అది ఇదని. బట్ ఒక పర్సన్ పుష్ చేశాడు గట్టిగా, లేదన్నా నీ గైడెన్స్ ఇస్ చాలా ఇంపార్టెంట్ తెలుగు ఆస్పిరెంట్కి. ఇక్కడ ఎవ్వరు లేరన్నా 95% పీపుల్ మిస్గైడెడ్ తెలుగు ఆస్పిరెంట్. అవును. కోచింగ్ మ్యాటర్లో, బుక్స్ మ్యాటర్లో, టెస్ట్ సిరీస్ మ్యాటర్లో. సో దెన్ ఐ డిసైడెడ్కి ఏదైతే అదైంది ఐ విల్ టేక్ ఏ లీప్ ఆఫ్ ఫెయిత్. నేను వెళ్ళి గైడ్ చేస్తాను ఆస్పిరెంట్కి అని. వెళ్ళినప్పుడు 2 people. మై మదర్ అపోజ్డ్ మీ. బిడ్డ నువ్వు ఎగ్జామ్ చదువుతావు, నువ్వు సరిగా తినవు, నీకెందుకురా ఇవన్నీ కష్టాలు, సక్సెస్ అయినావు కదా ఎంజాయ్ చేయి. బట్ మై ఫాదర్ ఆన్ ద అనదర్ సైడ్ హీ వాంటెడ్ మీ టు సపోర్ట్ పీపుల్. నువ్వు క్లియర్ అయితే సరిపోదు కదరా, వేరే వాళ్ళకి కూడా సపోర్ట్ చేయాలి, గో ఫర్ ఇట్. మహా అంటే నువ్వు మాతో ఇంకొక గంట తక్కువ స్పెండ్ చేస్తావేమో, ఫైన్ గో ఫర్ ఇట్ అని మా ఫాదర్ నాకు సపోర్ట్ చేశాడు. సో దెన్ ఐ స్టార్టెడ్ విత్ దిస్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్. సో రూల్ నెంబర్ సింపుల్గా పెట్టుకున్నాను, వాట్ ఎవర్ ఐ టాక్ ఐఎమ్ టాకింగ్ టు ఆస్పిరెంట్స్ ఓన్లీ. సో నేను ఫ్రేమ్ సెట్ చేయడం అయినా కూడా ఎట్లా చెప్తా అంటే యాజ్ ఎ సీనియర్ లేకపోతే యాజ్ ఎ ఫ్రెండ్ మీతో మాట్లాడుతున్నట్టు. అవును. తాకి మనం కాలేజ్ టైంలో ఉంటుంది కదండి, ఫ్యాకల్టీ గంటలు చెప్పినా అర్థం కాదు, అట్లా మన ఫ్రెండ్ వచ్చి 10 నిమిషాలు ఇంత అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే అది సరిపోతుంది. సో ఐ వాంటెడ్ టు గివ్ దాట్ వైబ్ టు ద స్టూడెంట్. సో ఐ నెవర్ టోల్ కి సార్ నేను ఏసీపీ ఢిల్లీ పోలీస్ నన్ను సార్ అనండి అది నెవర్.
ఆల్వేస్ లైక్ ఐఎమ్ ఏ వెల్ విషర్, యువర్ బ్రదర్, యువర్ ఫ్రెండ్, ఇట్లా అని. దెన్ స్టార్ట్ అయింది. దెన్ 4th attempt ఇచ్చాను విత్ గైడెన్స్ అండ్ ఆల్. సో ఈ ఇస్తున్నప్పుడు తెలిసే లాట్ ఆఫ్ పీపుల్ హూ క్రిటిసైజ్ మీకు, ఎందుకు నీకు ఇది, నువ్వే ఐఏఎస్ అవ్వలేదు, వై ఆర్ యూ రివీలింగ్ యువర్ స్ట్రాటజీస్, వై ఆర్ యూ హెల్పింగ్ అదర్ పీపుల్. అండ్ నువ్వు అసలు ఇంకా చాలామంది అన్నారు నువ్వు యూపీఎస్సీ ఓన్వి టీఎస్పీఎస్సీకి ఎందుకు వస్తున్నావు, ఎస్పెషల్లీ కొన్ని సెన్సిటివ్ టైమ్స్లో, ఎప్పుడు రిజల్ట్స్ వచ్చిన టైంలో, పోస్ట్ పోన్ అయిన టైంలో, అట్లా. పాప అడ్వైస్ చేయడానికి లేరండి, రైట్ వేలో అడ్వైస్ చేసేవాళ్ళు లేరు. అడ్వైస్ చేసిన వీళ్ళకి సరిగా అర్థం కాదు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అది టీఎస్పీఎస్సీయా లేకపోతే యూపీఎస్సీయా ఈజ్ నాట్ అట్ ఆల్, డజంట్ మ్యాటర్, బట్ టు గైడ్ దెమ్ ప్రాపర్ వే దొరకట్లేదు పాపం వాళ్ళకి. నన్ను ఇన్స్టాగ్రామ్లో చాలా మంది అడుగుతారు ఏంటంటే, మేడం మాకు ఏదైనా మంచి అకాడమీ ఉంటే చెప్పండి అని. అంటే నేను ఒకటే చెప్తున్నాను అందరికీ, మంచి అకాడమీ అని కాదు, ఫస్ట్ ఏంటంటే మీ అంతటి మీరు వాళ్ళు ఇచ్చే దాని మీద పూర్తిగా డిపెండ్ అవ్వకుండా, వాళ్ళు ఇచ్చేది ఓన్లీ ఒక 20%, 80% నాలో ఉండాలి అని మీరు ప్రిపేర్ అయిపోండి. మీ వైపు నుంచి మీరు ఏం చేసుకోవాలని ప్రిపేర్ అయిపోతే దాన్ని ఇట్ ఈస్ ఈజీ టు అచీవ్ అనేది నేను చెప్తున్నాను. బట్ వాళ్ళు ఆన్సర్తో సాటిస్ఫై అవ్వకుండా, లేదండి మీరు ఒక అకాడమీ పేరు చెప్పండి అంటే వాట్ షుడ్ ఐ సే అండి. నేను ఐ విల్ ట్రై టు కన్విన్స్ దెమ్ దట్ కి సార్ వినండి, లేకపోతే మేడం, ఐ కాల్ ఆల్ దెమ్ సార్ మేడం అండి. అవునవును. సో 5% ఆఫ్ దిస్ comes from the coaching and 95% comes from you only. సో మీరు 5% కోసం ఇంత ట్రై చేసాకంటే యూ స్టార్ట్ విత్ ఇట్, ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ. మనం కంటిన్యూస్గా, నేను ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్ ఎనీ టైమ్ నాకు అప్రోచ్ అవ్వచ్చు, నేను హెల్ప్ చేస్తాను. దే విల్ కంటిన్యూస్లీ ప్రోబ్. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ హ్యావ్ టు రియలైజ్ దట్ కి వాళ్ళు మనల్ని ఆన్సర్ అడగట్లేదండి, అడ్వైస్ అడగట్లేదు. దే వాంటెడ్ టు హియర్ ఎన్ ఆన్సర్. వాళ్ళ మైండ్లో ఆల్రెడీ ఒక ఆన్సర్ ఉంది, అది మనం చెప్పాలి, వ్యాలిడేట్ చేయాలని అనుకుంటారు. సో నేను వ్యాలిడేట్ చేయను. ఐ టెల్ కి దిస్ ఇస్ మై స్టాండ్, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. ఎందుకంటే నేను వ్యాలిడేట్ చేశాను అనుకోండి, వాళ్ళ మైండ్లో ఆల్రెడీ ఒక ప్రిజంప్షన్ ఉంది, ఈ కోచింగ్ బెస్ట్, అక్కడికి వెళ్తే సెలెక్ట్ అయిపోతాను. దానికి నేను వ్యాలిడేట్ చేస్తే వాళ్ళకి ఇంకొక ఎక్స్ట్రా ఛాన్స్ వస్తుంది. ఐ డోంట్ వాంట్ దట్.